శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న రామ్లీలా ఏదైతే ఉందో అక్కడ విచిత్రమైన క్రీడ జరిగింది. ఏం జరిగింది అంటే ఇండీ ఫిలిమ్స్ యొక్క మాయాబజార్. దాంట్లో గంభీరమైన డైలాగ్ ఒకటి వచ్చింది. అదేంటంటే మోడీ సర్కార్ను గద్దె దించుదాం. సరే, మోడీ సర్కార్ని గద్దె దించుతారు మీరు. దాని గురించి ఒక్క 2 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. ఈ డ్రామాకి క్రియేషన్ ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఎవ్వరు నమ్మట్లేదు. భారతీయ జనతా పార్టీ ట్రెమెండరస్ విక్టరీ మనం చూసాం. మున్సిపల్ కార్పొరేషన్స్ లో 50%కి మేయర్ పీఠానికి కూడా వాళ్ళు అక్కడ ఆల్రెడీ దస్తీ వేసుకొని కూర్చున్నారు. సో ట్రెమెండస్ విక్టరీని ఇప్పుడు హైలైట్ అవ్వకూడదు. అక్కడ కేరళలో వీళ్ళ పప్పులు ఎట్లయినా ఉడకలే కాబట్టి ఇక్కడ వచ్చి ఢిల్లీలో ఏదో సీన్ చేద్దామనేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే నువ్వు వాయనాడు ఎంపీ కదా మహాతల్లి, మరి మీ కాంగ్రెస్ని అక్కడ గద్దెని ఎందుకు ఎక్కించుకోలేకపోయినావు? నువ్వు అదే వాయనాడు నుంచి ఎంపీ ప్రతిపక్ష నేతగా ఉన్నావు కదా, మరి నువ్వు ఎందుకు అక్కడ త్రివేంద్రపురంలో గద్దెనెక్కించలే మీ అక్కడ కార్పొరేటర్స్ని? అండ్ ఇక్కడ చూస్తే సత్యాన్ని అహింస మార్గంలో వెళ్తాం. వీళ్ళ సత్యాన్ని అహింస మార్గాన్ని వెళ్తాం. మరి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏదైతే పాత్రికేయులు జర్నలిస్ట్ గొంతులు ఎందుకు నొక్కారు, ప్రతిపక్ష గొంతులు ఎందుకు నొక్కారు, కోర్టులు అండ్ ఏదైతే అధికారులు మీ స్వాధీనంలో ఎందుకు తీసుకున్నారు? భాజపాకి ఈజీ దాసోహమా? భాజపాకి ఈసీ దాసోహం కాదు. ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకులు దాసోహం పడుతున్నారు కాబట్టి, వాళ్ళ ప్రగతికి క్రియాశీలిక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు దాసోహం పడుతున్నారు ఏదైతే దేశ ప్రజలకి. కానీ అదే దేశ ప్రజలు ఒక నిర్ణయం ఇస్తే మీరు ఓట్ చోర్ అంటారు. అంటే నీకు ఓటు వస్తే మాత్రం ఓట్ చోరీ కాదు, నీకు కర్ణాటకలో అధికారంలో వచ్చినప్పుడు మాత్రం ఓట్ చోరీ కాదు, నీకు వాయనాడులో ఇంకో దగ్గర నీకు ఎంపీ గెలిపిస్తే ఓట్ చోరీ కాదు, మీ అక్కని వాయనాడులో గెలిపిస్తే మాత్రం ఓట్ చోరీ కాదు, మీ ఇక్కడ ఇదే మన సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ తెలంగాణలో గెలిపిస్తే మాత్రం ఓట్ చోరీ కాదు. కానీ భారతీయ జనతా పార్టీ నిజంగానే ఓట్ చోరీ చేసి ఉంటే నిజంగా వాళ్ళకి ఎంపీ స్థానాలు ఎన్ని వచ్చి ఉండేవి? ఇది ఒకసారి ఈ ప్రబుద్ధుడు చెప్పాలి. ఏ మ్యాజిక్ ఫిగర్ కంటే దాటలేదా ఓట్ చోరీలో? ఓట్ చోరీ నిజంగా చేస్తే అసలు ఈ పెద్ద మనిషికి ఇక్కడ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఏదైతే తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం వస్తుందని ముందే ఇంటెలిజెన్స్ ఉండి ఇట్లాంటి మీటింగ్ పెట్టాడు ఈ ప్రబుద్ధుడు. సో ఇక్కడ ఏంటంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. దేశాన్ని ఎలా అయినా విడదీయాలి, దేశాన్ని ఎలా అయినా భాషా పేరిట విడదీయాలి, ప్రాంత పేరిట విడదీయాలి, హిందుత్వాన్ని నాశనం చేయాలి, హిందువులని చీల్చాలని చెప్పేసి, జాతివాదం చెప్పేసి, అరే 2025లో ఉన్నా కూడా జాతివాదం అనేది చెప్పే మూర్ఖుడు ఈ మూర్ఖుడు. ఇంకా క్యాస్ట్ పట్టుకొని రిలీజియన్ ని డివైడ్ చేయాలని చూస్తాడు. అరే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే మోడీ ఎక్కడ? జాతివాదతోని ఇక్కడ జాతులను విడదీస్తే ఈ దౌర్భాగ్యుడు ఎక్కడ? ఇది ఒకసారి ప్రజలు గమనించాలి మిత్రులారా. ఎందుకంటే ఈ దేశాన్ని మనం ఇప్పుడు జీడిపిలో మన 4th ప్లేస్ లో ఉన్నాం. మన ఆర్మీ ధీరత్వం ఏందో ప్రపంచ దేశానికి మన ఖ్యాతిగా చేసినాం. మన సైంటిస్టుల ఏదైతే యొక్క గొప్పతనం ఏందో మనం వ్యాక్సిన్స్ రూపంలో మనం చూపించాం. కానీ వీళ్ళకి అది కనబడదు. ఎప్పుడు చూసినా మోదీని గద్దె దించుదామంటారు. మోదీని గద్దె దించడం అంటే దేశ ప్రజలు ఇచ్చిన గద్దె అది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, దేశ ప్రజలు ఇచ్చిన గద్దె అది. ఓట్ల ద్వారా వచ్చిన గద్దె. నీ లెక్క మోనోపోలి గుత్తాధిపత్యం ఒక్కడే నువ్వు ఏదది ప్రతిపక్ష నేత. మరి ఖర్గేకి ఎందుకు ఇయ్యలే ప్రతిపక్ష నేతగా? వేరే నాయకుడికి ఎందుకు ఇయ్యలే ప్రతిపక్ష నేతగా? అంటే మీ ఫ్యామిలీ గుత్తాధిపత్యమా కాంగ్రెస్కి? ఇది కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ప్రశ్నించారు. ఎందుకంటే మేరే మా సోనియా మా మేరీ అంటే నిజంగా చెప్తున్నా. దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి అట్లాంటి మాస్ లీడర్ కూడా సోనియా గాంధీ జపం పడుతున్నారు. నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? ఇది ఒక్కసారి ఆలోచించండి. అరే 2025లో బతుకుతున్నాం కూడా మనకి ఇంకా జాతివాదం ఎందుకు? మనకి క్యాస్టిజం ఎందుకు? అరే సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే మోడీ ఎక్కడ? జాతివాదం నుంచి విడదీస్తే నువ్వు ఎక్కడ? స్పష్టత ఉందా? ఓట్ చోరీలో 4 సార్లు స్క్రీన్ పెట్టాడు. అది దేశం ప్రజల్లో ఎవడైనా నిన్ను నమ్మిండా? ఒక్కసారి ఆలోచించు. సో ఈ సభ అనేది ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమంటారు ఫ్రెండ్స్? అందరితో కలిసిపోదామని చెప్పేసి మోడీ అనే సిద్ధాంతం మంచిదా? జాతివాదంతో విడదీస్తే ఈ మూర్ఖుడి రాజనీతి మంచిదా? అంటే నిజంగా ఇక్కడ గుత్తాధిపత్యం కాంగ్రెస్ ని ఎవరు పట్టుకున్నారు? వీళ్ళ ఫ్యామిలీ అయినా వేరేటోడు కాలేడా? అరే రేవంత్ రెడ్డికి ఈయనకి ఒక్కసారి కంపారిజన్ చేసుకున్న దేంట్లో అయినా ఈయన ఒక్క 1% అయినా పనికొస్తాడా? దాంట్లో ప్రతిపక్ష నేతగా ఈయన ఉండాలి అసలు.
కానీ ఈ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశానికి ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఒకడే మన ప్రతిపక్ష నేతగా ఉండడం. అరే ఎక్కడ ఏం మాట్లాడుతాడో వేరే దేశాలకు వెళ్ళి మన దేశాన్ని కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. సో రేవంత్ రెడ్డి బెటరా, రాహుల్ గాంధీ బెటరా? మీరు ఒకసారి కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా ఉంటే మాకు కింద కామెంట్స్ రూపంలో సజెషన్స్ కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.